అమ్మ జన్మనిస్తే డాక్టరు ఏమిస్తాడు? పునర్జన్మనిస్తారు. అమ్మ జన్మనిస్తే డాక్టరు పునర్జన్మ. దానికి సాక్ష్యం నేనే. నాకు హార్ట్ పేషెంట్. నేను కూడా ఒక ర్యాలీ తీస్తుంటే నాకు స్ట్రోక్ వచ్చింది 2012లో. స్ట్రోక్ వచ్చిన తర్వాత ఆ డాక్టర్ గారు ఏం చేసిందంటే మా అమ్మని పిలిచి తీసుకపోయి డెడ్ బాడీ తీసుకపోని చెప్పన్నారు. మా అన్నని పిలిచి మా అమ్మాయిని పిలిచి ఆడ బాగా క్రౌడ్ వచ్చింది అందరు ర్యాలీలో. ఆ డాక్టర్ వచ్చి అరే ఇంత క్రౌడ్ వచ్చింది ఎవరు అంటే నాకు గుర్తుపట్టలేను పాపం. ఎవరు అంటే ఫలానా వ్యక్తి సార్ క్రౌడ్ వచ్చిందంటే సరే అప్పుడే చూద్దాం ప్రయత్నం చేద్దామని చెప్పి నాకు 12:30 సాక్షి ఇచ్చి నాకు ఇచ్చిన తర్వాత లాస్ట్కు వెంటిలేటర్ పెట్టారు. ఒక 5 days వెంటిలేటర్ ఉన్న తర్వాత బతికి బయటపడ్డా. ఎవరి వల్ల బయటపడ్డా? డాక్టర్స్ వల్ల. అందుకే కరీంనగర్లో ఉండే డాక్టర్లు అంటే చాలా గౌరవం. అందుకే కరీంనగర్లో డాక్టర్లను కాపాడుకునే బాధ్యత నాది. వాళ్ళకి ఏ ఆపద వచ్చినా ఏ కష్టం వచ్చినా నేను వాళ్ళకి అండగా ఉంటా. కొంతమంది డాక్టర్లను బెదిరించే ప్రయత్నం చేసినా, డాక్టర్లు వేరే కోణంతో ఆలోచించే ప్రయత్నం చేసినా కూడా కరీంనగర్ డాక్టర్లకు ధైర్యం ఏదంటే మా వెనకాల బండి సంజయ్ ఉన్నాడన్న ధైర్యం ఇలా డాక్టర్లకు ఇచ్చే ప్రయత్నం చేస్తాను. నేను అనేక సందర్భాల వరకు అండా ఉండేటువంటి ప్రయత్నం చేస్తున్నా. కాబట్టి మీరందరూ కూడా డిగ్రీలు తీసుకున్న తర్వాత మాకు డిగ్రీ దేనికోసం వచ్చింది? నేను సేవ చేయడానికి డిగ్రీ వచ్చిందన్న విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. సపరేట్ హాస్పిటల్ పెట్టుకోవడానికో నెలకు ₹1,00,000 శాలరీ రావడానికో దానికోసం ఆలోచించకుండా నేను డాక్టర్నైనా, నేను సమాజాన్ని సేవ చేస్తా, ఇవాళ నేను ఎంతమందిని కాపాడగలుగుతా, ఎంతమందిని కాపాడినా అనేటువంటి ఒక ఆలోచన మనలో రావాలి. భవిష్యత్తులో మీరు బయట ఎదుగుతున్న నేను ఇంతమంది పేషెంట్స్ ప్రాణాపాదంలో ఉన్నటువంటి పేషెంట్స్ని కాపాడినా, ఇంతమంది పేషెంట్స్ ట్రీట్మెంట్ చేసినా, వాళ్ళ కౌన్సిలింగ్ చేసినా, వాళ్ళకు భరోసా కల్పించిన, వాళ్ళ లోపల నా వల్ల విశ్వాసం కల్పించే విధంగా నేను ప్రయత్నం చేసిన అని చెప్పి ఒక ఆలోచన ముందుకు వచ్చినప్పుడే మీరు చదువుకున్న డాక్టర్ చదువుకు సార్థకత ఉంటుందనే విషయాన్ని మీరందరూ గుర్తుంచుకోవాల్సిందే. మీరందరికీ విజ్ఞప్తి చేస్తుంది. అందరూ అట్లా ఆలోచిస్తారు. ఎందుకంటే మీరందరూ ఆల్రెడీ మీ అందరూ అన్ని ఆలోచనలు ఉన్నారు. అనేక కష్టాలు అనేక ఇబ్బందులు పడుతూ ఇలా డాక్టర్స్ కోసం పూర్తి చేసే ప్రయత్నం చేస్తున్నారు. పూర్తి చేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఈ ప్రతిమ మెడికల్ కాలేజ్ వేలాది మంది డాక్టర్స్ను ఈ దేశానికి తెలంగాణ రాష్ట్రానికి అందించిన ఒక గొప్ప విద్యా సంస్థ ప్రతిమ మెడికల్ కాలేజ్. కాబట్టి అటువంటి కాలేజీలు చదువుతున్న మీ అందరూ కూడా భవిష్యత్తులో సక్సెస్ కావాలని చెప్పి మీ తల్లిదండ్రులు కళను నెరవేర్చడానికి మీరు చేస్తున్న ప్రయత్నం అని కూడా విజయవంతం కావాలని చెప్పి మీరు మీ కుటుంబాలు నిన్ను నూరేళ్ళు ఆరోగ్యాలతో ఉండాలని చెప్పి ఆ శక్తిని ఆలోచనను నేను నమ్ముకున్న ఆ తల్లి అమ్మవారు మీకు అందించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మా సీనన్న నాకు చాలా దగ్గర. సీనన్న వాళ్ళ బ్రదర్ వినోద్ కుమార్ గారు ఎంపీగా పోటీ చేసినప్పుడు కూడా నన్ను వినోద్ కుమార్ గారు సేమ్ చూస్తారు. సీనన్న మా ఇద్దరు సమానంగా చూస్తాడు. ఎప్పుడు మాకు ఆపద వచ్చినా కష్టం వచ్చినా అన్నిట్లో ఆదుకునే వ్యక్తి. మా వెనకాల మా ప్రతిమ సీనన్న ఉన్నాడు అంటే మాకు ఒక ధైర్యం, ఒక విశ్వాసం, ఒక భరోసా, ఒక నమ్మకం. కాబట్టి అటువంటి మెడికల్ కాలేజ్కి వచ్చి ఇవాళ మీ అందరి ముందు మాట్లాడడం, అతిథిగా రావడం చాలా సంతోషం. ఎందుకప్పుడు ఒకప్పుడు మా విద్యాసాగర్ గారికి అతిథి వస్తున్నప్పుడు మీద ఇక్కడ కూర్చొని చూసుకోండి, అక్కడ కూర్చొని ఈడికి వచ్చిన నేను సామాన్య కార్యకర్తను. నేను కార్పొరేటర్ నుంచి ఎంపీ అయినా మీ అందరు కష్టపడి ఓటేసి గెలిపించేవాడి మామూలు కార్పొరేటర్ నుంచి మీరందరూ ఎంపీ గెలిపిస్తే మా నరేంద్ర మోడీ గారు నన్ను మంత్రి చేశారు. నా మీద 109 కేసులు ఉన్నాయి. ఇప్పుడు దొంగతనం లంగతనం కేసులు కాదు. ఎన్ని కేసులు? 109 కేసెస్ ఉన్నాయి. దొంగతనం చేసినాయి, లంగతనం చేసిన ప్రజల కోసం కొట్లాడే కేసులు. నేను 9 సార్లు జైలుకి పోయినా. నేను స్టేట్ ప్రెసిడెంట్ అయినాక ఎంపీ అయినాక 3 సార్లు జైలుకి పోయినా. అందుకే మా అమిత్ షా గారు అంటున్నారు చాలా సందర్భాలు, చంద్రబాబు నాయుడు కలిసినప్పుడు ఏంసారి బండి సంజయ్ మీద 109 కేసులు ఏంసారి చంద్రబాబు చెప్పారు. ఆంధ్రప్రదేశ్లో కలిసినప్పుడు బండి సంజయ్ మీద 109 కేసులు ఉన్నాయి కాబట్టి హోమ్ మినిస్టర్ చేశాను అమిత్ షా గారు. కాబట్టి ఎంత స్థాయికి పోయినా కూడా నేను ఇదే అణిగిమణిగి ఉంటా. తప్పకుండా లో ప్రొఫైల్ మెయింటైన్ చేస్తా. కాబట్టి మీ అందరికీ ఏ ఆపద వచ్చినా ఏ కష్టం వచ్చినా మీ అందరికీ అందుబాటులో ఉంటే ప్రజా సేవ చేయడమే లక్ష్యంగా, ఈ ధర్మాన్ని ఈ సమాజానికి సేవ చేయడమే లక్ష్యంగా ముందుకు పోతున్నాం. కాబట్టి ఆ లక్ష్యంగా ఇంకా ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఇంకా కష్టపడి పనిచేస్తాను. మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ మీ అందరూ సక్సెస్ కావాలని చెప్పి మనస్ఫూర్తిగా మీ అందరూ విజ్ఞప్తి చేస్తూ ముగిస్తాను. భారత్ మాతాకి జై, జై శ్రీరామ్.